వాడితో కూడా క్షమాపణ చెప్పిస్తాం, ఇకపై ఇలాంటి తప్పులు చెయ్యమని చెప్పి చెంపలేసుకోవాలి. అక్కడ అంత క్లియర్గా కనపడుతున్నా కూడా ఏంటి శివుడు పరీక్ష కోసం వెళ్ళాడా, కామంతో వెళ్తేని అంటావా? బాగా కవర్ చేసుకున్నాడు. శివుడట వాళ్ళని పరీక్షించడానికి వెళ్ళటట. దానికి కొన్ని సినిమాలలో చూపించిన క్లిప్పింగ్స్ కూడా వాడుకున్నాడు. ఏదైతే అవనివ్వండి, మొత్తానికి అంగం అయితే ఊడిపోయింది కదా, అదే లింగమని ఒప్పుకున్నాడు కదా. ఇంతకంటే ఏం కావాలి? అదే చెప్పాం మేము కూడా. లింగమర్మం సినిమాలో ఈ శివలింగం అంటే ఏంటో, అది శివుని అంగమే, తెగిపడిపోయిన శివుని అంగమే అని చూపించాం. ఇదేమైనా వక్రీకరించామా, కల్పించామా? ఏదైతేనే శివుడు వెళ్ళాడు, అంగం ఊడిపోయిన వాళ్ళు శపించారు కాబట్టి జరిగిపోయింది, నాకు కావాల్సింది అదే అని అంటున్నాడు. ఒరే ఇప్పుడు నువ్వు నీ భార్యతోనో లేకపోతే ఒక లవర్తోనో ఒక లపాకీతోనో ఉన్నావురా ఒక రూమ్లో, విజయ్ కుమారు ఒక లపాకీతో రూమ్లో ఉన్నాడు అని అంటాం. అలాగే ఇంకొక సందర్భంలో నువ్వు నీ కూతురుతోనో నీ చెల్లెలతోనో, మరి ఉన్నారో లేదు నాకు తెలియదు, ఒకవేళ ఉండుంటే కనుక విజయ్ కుమారు కూతురుతోనో చెల్లెలతోనో ఒక రూమ్లో ఉన్నాడు, ఒక ఇంట్లో ఉన్నాడు